అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఊళ్ళో చిన్న బాబు అయితే ఉన్నారు, చూపిస్తాను. ఇదిగోండి చిన్న అయ్యవారు ఎంత బుజ్జిగా ఉన్నారో కదా. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్ల ఇంకొచ్చి ముందుకు నడిపించండి. అసలు ఈ అయ్యవారు ఎలా వచ్చారు, ఎవరు పంపించారు అన్నది కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం పూజ ఇలా ఎంత బాగుందో తెలుసా. అసలు మాటలు చాలా తక్కువ ఈ పీఠానికి అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే నా దుర్గమ్మ అంత ముద్దుగా ఉంది. అసలు కిరీటం, మెడలో నెక్లెస్, అమ్మవారికి కొత్త డ్రెస్ అన్నీ వేశాను. అండ్ సన్న జాజులతో మల్లె పువ్వులతో పూజ అయితే మాత్రం ఇంకా చాలా అంటే చాలా బాగా అయ్యింది. మీరే చెప్పండి ఎంత క్యూట్గా ఉన్నారా అనేసి. ఇక్కడ లక్ష్మమ్మ, వెంకన్న బాబు ఎంత ముద్దుగా ఉన్నారో. వెంకన్న బాబుకి కొత్త కిరీటం తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్గా అందంగా భలే ముద్దుగా ఉన్నారు. ఈ పూలు అయితే చూస్తుంటే పూలతో పీట పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా మంచిగా అష్టోత్తరం చేసుకుంటూ అమర్చుకున్నాను. చాలా బాగా వచ్చింది ఈరోజు పూజ అయితే. 100కి 100 మార్కులు అనమాట. నాకైతే అలా అనిపిస్తుంది. పీఠం నిండుగా అందంగా. అసలే 4వ వారం పూజ అయ్యింది ఇది. అంటే ఆల్మోస్ట్ 3 వీక్స్ బ్యాక్ నుంచి శుక్రవారం పీఠం పెట్టడం లేదు. అందుకోసమనే 3 వారాల తర్వాత 4వ వారం అమ్మకి, లక్ష్మమ్మకి, దుర్గమ్మకి పూజ చేసుకున్నా. పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది. అసలు నిన్న నైట్ బీభత్సమైన వర్షం అసలు వైజాగ్లో చాలా ఎక్కువ. ఈవెన్ కింద అయితే మొత్తం రోడ్ నిండిపోయి మా కార్లో కూడా వాటర్ వెళ్ళిపోయింది, అంత వర్షం పడింది. అండ్ అంత వర్షంలో కూడా కొంచెం కంట్రోల్ అవగానే వెళ్ళి పూర్ణ మార్కెట్ వెళ్ళి పువ్వులన్నీ తెచ్చేసుకున్నాను. ఎవ్రీ వీక్ లాగే పువ్వులు అయితే మాత్రం నాకు నిండుగా ఉండాలండి. ఎందుకంటే నైవేద్యాలు ఎన్ని పెట్టినా పెట్టకపోయినా కూడా, ఫ్రూట్స్ పెట్టైనా సరే మంచిగా అమ్మవారికి పువ్వులు నిండుగా పెట్టుకొని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. పువ్వులన్నీ తీసేసుకున్నాను. అండ్ ప్రతి వారం కూడా అడుగుతున్నారు, అక్క పువ్వులకి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, అంత పెడుతున్నారని చెప్పేసి. అవుతుంది. నాకు వచ్చిన దాంట్లో, నాకు అమ్మ ఇచ్చిన దాంట్లో కొంచెం అమ్మ కోసం అని కేటాయిస్తాను కదా. అమ్మే మళ్ళీ నాకు ఎలా ఒకలా ఇస్తుంది, అది సెకండరీ. కానీ అమ్మకు మాత్రం నేను ఎక్కడ లోడ్ చేయను. పూల విషయంలో మంచిగా పువ్వులు తెచ్చి పూజించుకుంటాను. అలాగే పువ్వులు బాగా దొరుకుతాయి. ఎవ్రీ వీక్ నాకు ఎవరైతే దగ్గర తీసుకుంటానో వాళ్ళు కూడా బెస్ట్ ప్రైజింగ్ అంటారు, తక్కువ రేట్కి నాకు మంచిగా ఇచ్చేస్తారు. పువ్వులు నన్ను చూడగానే వెళ్ళి కట్టేస్తారనమాట. వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేస్తాను కూడా. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొక షాప్కి కూడా వెళ్ళబుద్ది లేదు. వాళ్ళు లేకపోతే ఇంకా నేను డిసప్పాయింట్ అయిపోతాను. పూర్ణ మార్కెటే వెళ్ళి తీసుకుంటాను ఫ్లవర్స్ ఎప్పుడు కూడాను. అండ్ ఈ అయ్యవారు వచ్చేసరికి మన పెద్ద అయ్యవారు తొలి ఏకాదశి రోజు పెద్ద పూజ అయింది కదా, అయ్యవారిని పెట్టుకొని ఆ పూజ చూసి ఒకరు నాకు గిఫ్ట్ కింద పంపించారు. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరో కాదు, నక్షత్ర గారు. మీ అందరికీ తెలిసే ఉంటారు. కానీ ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇలా వీడియో చేస్తానని చెప్పేసి. యాక్చువల్లీ నాకు ఆ పూజ చూడగానే ఒక మెసేజ్ చేశారు, ఆశా గారు పూజ చాలా బాగా చేశారు, అసలు అయ్యవారు చాలా బాగున్నారండి, మీకు ఏమైనా పంపించాలనుకుంటున్నాను, అడ్రస్ పెట్టండి అంటే. నో అండి, నో థ్యాంక్ యూ, పర్వాలేదు, ఇంటికి ఎప్పుడైనా వద్దురు కానీ నాకేం పంపించకండి, వద్దని చెప్పాను. అంటే లేదు ఆశా గారు ప్లీజ్ వస్తాను కానీ ఒక్కసారి అడ్రస్ పెట్టండి అని అడిగితే కొంచెం 2-3 మినిట్స్ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా సర్లే అడుగుతున్నారు ఇవ్వకపోతే బాగోదు ఇగో అనుకుంటారని చెప్పేసి మళ్ళీ పంపించాను అడ్రస్. ఆ రోజు ఆదివారం ఎప్పుడో పంపిస్తే నెక్స్ట్ డే శనివారం, 8వ శనివారం సాయంకాలం అయ్యవారు నా ఇంటికి వచ్చారు. నేను బయట ఉండడం వల్ల కలెక్ట్ చేసుకోలేకపోయాను. కింద ఆంటీ కాడ ఉండిపోయింది ప్యాకెట్ అనమాట. అండ్ నేను ఆదివారం సాయంత్రం ఎప్పుడైతే వచ్చానో వెంటనే ముందు తీసుకున్నాను. ఇదేంటి ఇంత పెద్దది పంపించారు, లైక్ పంపిస్తానంటే నాకు శారీలు పిచ్చి కదా, చీర ఏదో పంపించారేమో అనుకున్నాను అనమాట. అంటే మనం ఒక ఇమాజినేషన్ వేసుకుంటాం కదా అట్లా. ఇక చూస్తే ఇంక బాక్స్ ఓపెన్ చేయగానే పేపర్స్ తీయగానే ఇంకా కళ్ళంట నీళ్ళు తిరిగిపోయి అసలు ఆ మనసు అయితే ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే తిరుపతిలో ఈయన తీసుకుందామని చెప్పేసి బేరం ఆడి, అంటే ఇంకా చిన్న అయ్యవారు మన దేవుడి దగ్గర ఉన్నారు కదా, బ్లాక్ కలర్ చిన్న అయ్యవారు బుజ్జిగా, అంతకన్నా కొంచెం పెద్దది ఆర్చ్ వచ్చిందనమాట. అదే అడిగాను కానీ అతనికి నాకు సెట్ కాలేదు. మళ్ళీ తీసుకోమని మా వారు చెప్పినా సరే నా మనసు ఒప్పుకోలేదనమాట, తీసుకోకుండా వచ్చేసాను. అందుకేనేమో నేను వస్తానే పెద్దగా నువ్వు తీసుకోక అన్నాడేమో. నిజంగా చాలా బాగా అనిపించింది. మనం కొనుక్కున్న దానికన్నా ఎవరైనా మనకి గిఫ్ట్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అయ్యవారిని గిఫ్ట్ చేయడానికి కూడా చేతులు రావాలి, మనసు రావాలి. కానీ ఆవిడ నా మీద నాకు మంచి అభిప్రాయంతో, మంచి ప్రేమతో పంపించారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నక్షత్ర గారు. ఎందుకంటే
నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎవరు ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదు, అనలేదు, ఎక్కడ వీడియో కూడా చేయలేదు నేను. బట్ ఫస్ట్ టైం ఇలా చేస్తున్నానంటే ఈయన చూసిన తర్వాత ఒక చిన్న బాబు మా ఇంటికి వచ్చాడేమో అనిపించింది. ఆ స్మైల్ చూడండి, ఈవెన్ ఆ స్మైల్ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నారు అయ్యవారు. ఆ స్మైల్, ఆ ఫేస్, ఆ ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. నాకు ఒక ఇంట్లో ఇంకొక పర్సన్, మేము నలుగురం, మాతో పాటు ఇంకొక అతను యాడ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అంతా బాగున్నది అసలు నిజంగా. ఇదైతే మా వారాకం దేవుడి గదిలోనే పెట్టడానికి ట్రై చేశారు. మొత్తం అమ్మలందరూ మూసుకుపోయారు అనమాట. ఈయన ఒక్కడు వెళ్ళమే, ఈయనకొక్కరికి ఇంకొక పక్కన ఒక పీఠం పెట్టాలి. ఇంకా దీన్ని ఓపెన్ అయితే చేయలేదు, డబ్బాలో పెట్టి ఇంకా ఉంచేసాను అనమాట. నాకు భయం వేస్తుంది, ఎక్కడైనా ఏమైనా చేయి తగిలి భయం అనమాట. ఎక్కడ ఉంచాలో కూడా. దీన్ని ఒక ప్లేస్లో ఫిక్స్ చేసి అలా పెట్టేద్దామని చెప్పేసి లోపల ఉంచాను. శ్రావణ శుక్రవారం రోజు ఓపెన్ చేద్దామని చెప్పి వదిలేసాను అనమాట. కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా సరే మనం చేసిన మంచి మనకు వస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్సే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎనీవే ఈయన రావడం ఇంటికి ఇంకా 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 హ్యాపీగా అనిపించింది. అయ్యవారు అనండి అక్క, ఆయన ఈయన అనకండి అని అంటున్నారు కదా. ఆయన, ఈయన, ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా ముద్దుగా అనిపిస్తాయి అనమాట ఆ పిలుపులు నాకు. అందుకని నేను అలా ప్రొనౌన్స్ చేసి పిలుస్తూ ఉంటాను అనమాట. నాకు అలా ఇష్టం అని, అంతకు మించి ఇంకేం కాదు. ఎవరైతే చెప్పారో వాళ్ళు మాత్రం అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అనమాట, ఇంకేం కాదు. నా అయ్యవారు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీ వైజాగ్ పిల్ల ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. నేను మీ వైజాగ్ పిల్ల.